संडे देखना संगीता वेंकरेड्डी एमपी ఎంపీపీ మానూర్ గారు, అదే మాదిరిగా లక్ష్మీ రవీంద్ర నాయక్, జెడ్పీటీసీ నారాయణపేట గారు, జయశ్రీ మోహన్ రెడ్డి జెడ్పీటీసీ ఎంపీపీ మానూర్ గారు, వేదికపై ఉన్న ఇంకా గౌరవ పెద్దలందరికీ, మా దుర్గారెడ్డి రైతు సమాజ సమితి కోఆర్డినేటర్ అజయ్ గారు, తహసీల్దార్లు, వేదిక మీద ఉన్న అందరూ తహసీల్దార్లకు, వేదిక మీద ఉన్న ఆ సంక్షేమ పథకాలను కూడా అవినీతి రహితంగా ప్రతి ఒక్క రూపాయి కట్టుకెళ్ళి లబ్ధిదారులకు చెందే విధంగా వారు ప్రణాళికలు రచించి సంక్షేమ పథకాలు మనకు అందిస్తారు. ఉదాహరణకు మనం తీసుకునే కళ్యాణ చర్చలు ఉన్నాయి. ఇది కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఇది కాకపోతే ఇంకా వివిధ రాష్ట్రాల్లో ప్రయత్నం చేస్తుంది, కానీ అది ఇంకా ఇప్పటివరకు అయితే ఎవరు అమలు కూడా చేయలేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. చెప్తున్నా అన్ని కేంద్ర ప్రభుత్వం నిధులే అభివృద్ధి చెప్తున్నారు. మరి అట్లా చెప్పినప్పుడు పక్క రాష్ట్రమైన కర్ణాటక రాష్ట్రంలో కూడా ఈ కళ్యాణ లక్ష్మి ఉండాలి, అక్కడ లేదు కదా. అక్కడ మహారాష్ట్రలో ఉండాలి కదా, అక్కడ లేదు కదా. బీజేపీ పాలిత రాష్ట్రంలో ఉండాలి కదా, అక్కడ లేదు కదా. అన్ని సంక్షేమ పథకాలు మన ముఖ్యమంత్రి గారు రచించి ముఖ్యమంత్రి గారు తయారు చేసుకుని మన రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ఈ సంక్షేమ పథకాలు కళ్యాణ లక్ష్మి పథకం ఎందుకు ప్రవేశపెట్టిందంటే, గతంలో ఆడపిల్లని పెళ్లి చేయాలంటే ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఎంతో మంది భ్రూణహత్య చేస్తున్నారు. అంటే గర్భవతి ఉన్నప్పుడే స్కానింగ్ చేసి ఒకవేళ ఆడపిల్ల జన్మించే పరిస్థితి కనుక కనిపిస్తే మనం అబార్షన్ చేసి ఆ భ్రూణహత్య చేసే పరిస్థితి ఉండేది. అట్లా జరగకూడదు. ఆడపిల్ల అంటే ఇంటికి లక్ష్మి, ఆడపిల్లని ఖచ్చితంగా కాపాడుకోవాలి, మన లక్ష్మి మనం కాపాడు. ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ ఉండేది కాదు, అక్కడ డెలివరీస్ అయ్యేది కాదు. మనం డెలివరీస్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఎక్కడో నారాయణ ప్రైవేట్ హాస్పిటల్లో, ఎల్లారెడ్డిలో, శంకర్పేట ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ మనం పోయి అవసరం ఉన్నా అవసరం లేకున్నా డెలివరీ వరకు తీసుకుపోయిన పేషెంట్ని వాళ్ళు ఆపరేషన్ చేసి ఎక్కువ డబ్బులు తగ్గుకొని మనకు మన ఆరోగ్యం చాలా మాడేవారు. అదే మాదిరిగా మన పుట్టిన బిడ్డ కూడా ప్రీమాచ్యూర్ డెలివరీ చేయడం మూలంగా ఎన్నో జబ్బులు వచ్చి వారు కూడా అవసరం పడే పరిస్థితి గతంలో ఉండేది. కానీ మన ముఖ్యమంత్రి గారు మంచి హాస్పిటల్ కట్టించేసి ఆ హాస్పిటల్లో డాక్టర్లను మెయింటైన్ చేసి ప్రభుత్వ హాస్పిటల్లోనే డెలివరీ చేసుకునే విధంగా ఏర్పాటు చేసి డెలివరీ చేసుకుని ఆడపిల్ల కొడితే మొదటి కాన్పుకు ఆడపిల్ల కొడితే 13,000 రూపాయలు, మగ పిల్లలు కొడితే 12,000 రూపాయలు. మన తల్లికి ఆహారం మంచి ఆహారం తీసుకొని పిల్లలకు మంచిగా చూసుకోవాలనే ఉద్దేశంతో పాల్మంచి ఉద్దేశంతో ఆ పథకం ప్రవేశపెట్టేసి గవర్నమెంట్ హాస్పిటల్ వల్ల డెలివరీ రేట్ పెంచి వీళ్ళ ఆరోగ్యం కాపాడుతూ వాళ్ళ పుట్టిన పాపకు తల్లి కలిపి కేసీఆర్ ఇచ్చే ఏర్పాటు చేసి మన అందరం కూడా ఆరోగ్యాలు కూడా జీవితం కూడా కాపాడుతున్న గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నాం. గతంలో డ్వాక్రా మహిళలకు ఇచ్చే గ్యాస్ సిలిండర్లు ఉంటుండే, ఆ గ్యాస్ సిలిండర్లు అన్ని కూడా నాయకుల ఇంట్లో పోతుండే. మన ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు అడిగిన వారికి కాదనకుండా గ్యాస్ సిలిండర్లు ఏర్పాటు చేసినాం. అప్పుడు పరిస్థితి ఎట్లుంటుందంటే ఖచ్చితంగా మనం కట్టుపోయి కట్టెలుకొని రావాలి, వచ్చి ఆ కట్టెలు పెట్టి కూలుకుంటూ మన కన్ను పాడు చేసుకుంటూ మన ఊపిరితిత్తులు పాడు చేసుకుంటూ అవస్థలు పడే పరిస్థితి గతంలో ఉంటుండే. ముఖ్యంగా మనం వంట అయ్యే విధంగా ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మన ఆడపిల్లలు చదువుకునే పని గతంలో గురుకుల పాఠశాలలు ఉండేవి కావు. ఒక మన నారాయణ ఉదాహరణ తీసుకుంటే ఆడపిల్లలకు కార్పొరేట్
అందించే విధంగా నారాయణలో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 8 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తే ఆడపిల్లలకు 4 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసాం. బీసీలకు 1, మైనార్టీలకు 1, ఎస్టీలకు 1, 4 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు కూడా విద్యను అందించే విధంగా ఆలోచన చేసిన గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఆడవాళ్ళలో కూడా టాలెంట్ ఉంటుంది, వాళ్ళు ఇంకా బాధ్యతగా పనిచేస్తారు, వాళ్ళు కూడా చదివిస్తారు, వాళ్ళు కూడా మంచిగా ఉద్యోగాలు సాధించుకోవాలి, మగవాళ్ళతో సమానంగా ఉండాలని ఆలోచించిన ఒకే ఒక వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. డ్వాక్రా మహిళలు కూడా గతంలో ఉన్న లిమిట్ కంటే డబుల్ లిమిట్ ఏర్పాటు చేసి ఈ రకంగా ఎన్నెన్నో పథకాలు ఆడపిల్లలకు చర్చించడం జరిగింది. ఈరోజు మనం ఏ స్కీమ్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా అది ఆడవాళ్ళ పేరు వచ్చే విధంగా మన ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ రకంగా ఎన్నెన్నో సంక్షేమ పథకాలు ఒకవేళ చాలా స్కీమ్స్ మనకి ఏర్పాటు చేసి మన ముఖ్యమంత్రి గారు మనకు ఆదుకోవడం. వ్యవసాయం మనం ఉన్న వ్యవసాయం చేసే కుటుంబాలమే కాబట్టి వ్యవసాయం చేసుకునే వారికి కూడా గతంలో కరెంటు ఉండేది కాదు, ఇప్పుడు 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు, ఉచిత కరెంటు అందిస్తున్నారు గొప్ప వ్యక్తి. ఇది దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన దగ్గర అందిస్తున్నాం. నాణ్యమైన కరెంటు, ఉచిత కరెంటు, 24 గంటల కరెంటు అందిస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు చెప్పేసి మీ అందరూ తెలుస్తున్నాం. రైతుల కొరకని గతంలో బోర్డు వేసి బోర్డు పడి రైతులందరూ కూడా అప్పుల పాలన చెప్పేసి ఒక దఫా ₹1,00,000 ఆల్రెడీ మార్పు చేయడం జరిగింది. మరి రైతులకు పెట్టుబడి సాయం కూడా అందించాలన్న ఉద్దేశంతో రైతు బంధు పథకం ద్వారా ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు ₹10,000 ప్రతి సంవత్సరం ఆర్థిక సాయం చేసి మన రైతులను ఆదుకుంటున్న గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు చెప్పేసి అందరూ తెలుస్తున్నాం. బోర్డుకి రాకూడదని చెప్పేసి రైతు పేరు మీద ప్రతి రైతు పేరు మీద ₹2,500 ప్రీమియం కట్టి ₹5,00,000 రైతు వారి కుటుంబాలని తీసుకుని వీడియో కూడా ఈరోజు మనం పండించే పంట ప్రతి ఒక్క గింజ కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ఇచ్చిన గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. అదే ఈ పక్క రాష్ట్రమైన కర్ణాటక వాళ్ళు కూడా అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళు వచ్చి ఇక్కడ మన దగ్గరకు వచ్చి వాళ్ళ ధాన్యం అక్కడ పోయే వాళ్ళు లేకపోతే మన దగ్గర అమ్ముకొని సొమ్ము చేసుకుంటారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ రకంగా ఎన్నెన్నో సంక్షేమ పథకాలు, ఎన్నెన్నో రైతులకు ఎన్నో మేలు చేసి వీటితో పాటు వెనకబడ్డ మన నారాయణ నియోజకవర్గాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేశారు. ఒక రంగం కాదు, వైద్యంలో కానీ ఒక 100 పడకల దవాఖాన ఏర్పాటు చేశారు, ఇంకో 50 పడకల మాతా శిశువుల దవాఖాన ఏర్పాటు చేస్తున్నాం, 30 పడకల దవాఖాన ఏర్పాటు చేసినాం. ఉన్న వార్త దవాఖానలు కూడా అప్గ్రేడేషన్ కొరకని వాటికి ఇంకా 10 పడకలు యాడ్ చేయడం జరిగింది. ఈ రకంగా వైద్యంలో మంచి వైద్యం ఏర్పాటు చేసినాం. విద్యా విషయానికి వస్తే గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి ఆడపిల్లలకు మగపిల్లలకు 8 గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థి పైన ₹1,00,000 ఖర్చు చేసి వాళ్ళకు మంచి ఇంగ్లీష్ మీడియం విద్య, నాణ్యమైన భోజనం, అన్నం బియ్యంతో భోజనం, మరి వారానికి ఒకసారి చికెన్, రోజుకోల ఫుడ్డు, పాలు, అన్ని రకాలుగా మన ఇంట్లో ఏవైతే దొరకయో అంతకంటే అధికంగా వాళ్ళకు మంచి భోజనం పెట్టేసి వాళ్ళకు విద్య, ఇంగ్లీష్ మీడియం విద్య అందించడం జరుగుతుంది. ఆ రకంగా 8 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినాం. ఒక్క మార్కెట్ యార్డు లేకుండా, ఒక గోదావరి లేకుండా అమ్ముకోవడానికి సౌకర్యం కల్పించిన గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు చెప్పేసి అందరూ తెలుస్తున్నాం. అదే మాదిరిగా రోడ్ల విషయానికి వస్తే ఎన్నో 135 కిలోమీటర్ల రోడ్డు డబుల్ రోడ్డు ఏర్పాటు చేసి ప్రతి రోడ్డుకు మన ఫీల్డింగ్ వాళ్ళు ఏర్పాటు చేసి మనకందరూ కూడా రవాణా సౌకర్యం కల్పించారు. మరి చిన్న చిన్న గ్రామ పంచాయతీలు, చిన్న చిన్న గ్రామాలని మొత్తం 93 గ్రామ పంచాయతీలు, ఎస్టీలకు 54, మరి వేరే గ్రామస్తులకేమో 39 కోట్లు కలిపి 93 కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి మన ఊళ్ళోనే మనకు మన పనులు కూడా చేసుకోవడానికి అవకాశం కల్పించారు. కొత్తగా మనం మండలాలు ఏర్పాటు చేస్తున్నాం. మన నారాయణపేటకు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నాం. నారాయణపేటకు ఒక డిఎస్పీ ఆఫీస్ చేస్తున్నాం. లేకపోతే మనం సంగారెడ్డి పోవాలి, మెదక్ పోవాలి. ఈ రకంగా మనకి ఎన్నెన్నో ఇబ్బందులు పడుతున్నాయి. మనం ఆ రకంగా కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా ఇదే కాకుండా కరెంటు స్టేషన్లు ఏర్పాటు చేసుకున్నాం. అప్పుడున్న సబ్ స్టేషన్ల కంటే డబుల్ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకొని
మంచి నాణ్యమైన కరెంట్ అందిస్తాం. ఈ రకంగా అన్ని రంగాల్లో కూడా ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చి మనకు అన్ని రంగాల్లో కూడా మన కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేసారు, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు. మరి మీరందరూ కూడా ఇది అర్థం చేసుకొని మరి మన ముఖ్యమంత్రి గారు ఈరోజు కరోనా సోకడం జరిగింది, అది ఎవరు కూడా వదులుతలేదు, నన్ను కూడా వదలలేదు, నాకు కూడా వచ్చిపోయింది. ఇక్కడ మా జడ్పీటీసీ భర్త కూడా వచ్చిపోయింది. చాలా మందికి కరోనా వచ్చింది. ఇక్కడ అధికారులు కూడా ఏమైనా వచ్చిందో రాలేదు, నాకైతే ఐడియా లేదు. అట్లా కరోనా వచ్చింది. రాష్ట్రం చివరికి మన ముఖ్యమంత్రి గారు కూడా కరోనా వచ్చింది. ఈరోజు కరోనా వచ్చి రాష్ట్రం కానీ దేశం కానీ అతలాకుతలం అయిపోతుంటే మరి మన రాష్ట్రంలో ఉన్న వారికి కూడా అప్పుడు 12 కిలోలు ఇచ్చి ఆదుకున్నది మన గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళకు కూడా 10 కిలోలు బియ్యం ఇచ్చి 500 రూపాయలు ఇచ్చి ఆదుకున్న గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. మరి మీ అందరూ కూడా ఇప్పుడు కరోనా బారిన పడితే చాలా ప్రమాదకరమైన వ్యాధి అది కరోనా అనేది. అది వచ్చిన తర్వాత మనం కనుక కొత్త నిర్లక్ష్యంగా చేస్తుంటే తప్పకుండా మన ప్రాణాలు తీసుకొని పోతుందని చెప్పేసి ఈరోజు పరిస్థితి ఏముందంటే ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో పరిస్థితి ఏంటంటే కరోనా సోకిన వారికి ఆక్సిజన్ అవసరం ఉండదు, ఆక్సిజన్ కొరత ఉన్నది, మందులో కొరత ఉన్నది. మరి హాస్పిటల్లో పోతే బెడ్లు దొరికే పరిస్థితి, మనం ఆస్తి మొత్తం అమ్ముకొని మాకు ట్రీట్మెంట్ చేయాలంటే కూడా బెడ్లు దొరికే పరిస్థితి హాస్పిటల్లో లేదు. కాబట్టి మరి మనల్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి నేను మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మనము ప్రభుత్వం ఎట్లయితే మార్గదర్శకాలు ఇచ్చిందో తప్పకుండా మాస్క్ పెట్టుకోవాలనేది అది మన మనుషులకే ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి మనం మాస్క్ పెట్టుకోవాలి, సోషల్ డిస్టెన్స్ కూడా తప్పకుండా మెయింటైన్ చేయాలి. వీరంత వరకు మనము సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఆ రకంగా అప్పుడప్పుడు తొందరగా మనం చేతులు గడపాలి. వీరంత వరకు మనం బయట తిరగకుండా అవసరం ఉంటేనే, కేవలం అవసరం ఉంటేనే మనం బయట తిరగాలి. ఇదే కాకుండా ప్రభుత్వం ఏంటంటే మనకు మార్గదర్శకాలు సూచించేదో ఆ మార్గదర్శకాలన్నీ పాటించి మనని మనం రక్షించుకోవాలని చెప్పేసి మన ప్రాణాలు మనం కాపాడుకోవాలని చెప్పేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మరి మీ అందరికీ మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనకి ఇవన్నీ సంక్షేమ పథకాలన్నీ అందిస్తున్నా. మన ముఖ్యమంత్రి గారికి ఆరోగ్యం తొందరగా కోరుకోవాలని చెప్పేసి మీరందరితో వారికి జీవనం ఇవ్వాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి నేను సెలవు తీసుకున్నాను. మరి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు పిలిస్తే వాళ్ళేనండి. దయచేసి అందరూ ఒకరికొక దానాన్ని చెప్తున్నామంటే నా దగ్గర పచ్చిపోయి చాలా ఎక్కువ మంది ఉంటారు, కానీ మీ అందరి కష్టపడి మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. నా దగ్గర కష్టపడకు ఎంతమందికి ఏ డబ్బులు ఉన్నా మనకు తెలియదు. కాబట్టి తొందరగా ఒకరొకరు వచ్చి అక్కడ తీసుకోవాలి, ఫోటో దిగాలి, వెళ్ళిపోవాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ చూసిన వాళ్ళు మాత్రమే కేవలం ಮುಂದೆ ಮತ್ತೆ ನಿಪೇತನೆ ಸಾಗುತ್ತೆ.
మలికాంపల్లి అమ్మాయి చూడు రైట్ జోడు లచ్చమ్మ కుమ్మరి లచ్చమ్మ అమ్మాడి శాంతిబాయ్ శాంతిబాయ్ రైట్ రైట్ సత్యమ్మ ఈ బాయ్ అమ్మ మంగీబాయ్ రైట్ రైట్ ఇస్లామాబాద్ మీరీబాయ్ రైట్ అమ్మాయి చూడు ఏ బాగా మీరీబాయ్ రైట్ సంగీబాయ్ సక్రీబాయ్ రైట్ రైట్ ఇది గన్మే ఉంటారు గన్మే లేకపోతే ముల్లా సీదవ్వ అమ్మాయి చూడు చూడు రైట్ అమ్మాయి చూడు 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 రైట్ రైట్ గంట టైం పడుతుంది ఓడిపి గారు అమ్మాయి చూడమ్మా రైట్ 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 అమ్మాయి చూడు రైట్ 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 అమ్మ చూడమ్మా చూడమ్మా రైట్ రైట్ పక్క రైట్ రైట్ ಯಾಕೆ ಹತ್ತಾರೆ ಯಾಕೆ ಹತ್ತಾರೆ ಮತ್ತು एवढे बाबू రైట్ అమ్మాయి చూడమ్మా చూడు రైట్ సత్యకళ రైట్ రైట్ హలో బీబు రైట్ రైట్ అమృతమ్మ నెక్స్ట్
యాలమడుగు చింతలపల్లి పార్వతి రెడ్ సత్యమ్మ యాలమడుగు అమ్మాయి చూడు యాలమడుగు కుమ్మరి దేవమ్మ అమ్మాయి చూడు చూడు అమ్మాయి చూడు రెడ్ దుర్గవ్వ రెడ్ నారాయణపేట గ్రామం వల్ల ఇక్కడ ముందుకు వచ్చి రెడ్ లలిత దుర్మయ్యలు గోరిగే తాయమ్మ కటకుల పార్వతమ్మ రెడ్ కాసుపోయిన రాంబాయి పట్లోల రెడ్ అంబమ్మ హన్సన్పూర్ నర్సాపురం ఇండియాలో శ్రీలత ఆనందఖేడ్ రెడ్ ఆనందఖేడ్ రెడ్ నెక్స్ట్ లలిత పులుకంటి మంగళపేట్ చూడమ్మా రెడ్ ఆనందఖేడ్ రెడ్ అనురాసి సాయమ్మ రెడ్ రెడ్ చూడమ్మా చూడమ్మా విలేజ్ కాకరేడ్ లలిత రెడ్ నెక్స్ట్ సంజీవ పాయింట్ వాళ్ళు ముందుకు లచ్చమ్మ నిన్న లచ్చమ్మ నర్సాదాపూర్ ఔటి కళావతి సంతోషిని కాలేమ్మ కంసని కవిత రెడ్ చాకలి భూమి నిరుడు పూజమ్మ సంజీవన్ రావుపేట్ వడల సభ ఉజ్జం జనబాయి సంజీవన్ అంగోత్ గ్రామం ఉమ్మరి విట్టమ్మ ఒకసారి చేపట్టమండి పట్ల లక్ష్మి పంచగమ పంచగమ యాకల్ రెడ్ సువంపల్లి పార్వతి లేపని సుజాత ఇక్కిబాయి ఇంకా చెప్పేసి రావాలి కదా రెడ్ ఈశ్వరమ్మ అన్ని బేగం రెడ్ బేగం అల్లా సఫియా బేగం కుర్మా గుత్తు రెడ్ చూడం యాకల్ల నరసమ్మ రెడ్ ఉపేంద్ర ముందు ఎందుకు వద్దాం రెడ్ నారాయణపేట పక్కన పడరా అశ్వ బేగం రెడ్ చాకలి లక్ష్మీబాయి ముదుగుంట సిరిగాపూర్ ఎవరు తీరే కదా రెడ్